సింగరేణి ఖబర్దార్ అంటూ రాజాపూర్ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. తమ గ్రామానికి సింగరేణి స్వాధీనం చేసుకుని నష్టపరిహారం చెల్లించకపోతే ఓసీపీని రద్దు చేయాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం ఆశ్రమిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ సింగరేణి భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జరపకుండా, ఎంజాయ్మెంట్ సర్వే చేయకుండా అవార్డు చేయటానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని భూ నిర్వాసితులు తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో సింగరేణి భూ నిర్వాసితుడు లింగం రాజయ్య సింగరేణి చేస్తున్న మోసపూరితమైన విధానాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓపెన్ కాస్ట్ రాజాపూర్ గ్రామానికి అతి దగ్గరలో సుమారు 200 మీటర్ల దూరంలో ఉండటంతో ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద రాళ్లు ఇళ్ల మీద, మనుషుల మీద పడుతున్నాయని, భారీ శబ్దాలకు గోడలు పగిలి ఇల్లు కూలిపోయే ప్రమాదాలు ఏర్పడుతున్నాయని, దుమ్ము ధూళితో గ్రామస్తులంతా అనారోగ్య పాలవుతున్నారని తాము ఆవేదన వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామానికి జరుగుతున్న అన్యాయంపై పొల్యూషన్ బోర్డులో ఫిర్యాదు చేశామని, మైనింగ్ డిపార్ట్మెంట్లో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరినట్లు వెల్లడించారు. సింగరేణి ల్యాండ్ అక్విజిషన్ 2009లో మొదలుపెట్టి ఈ రోజు వరకు మాకు ఇయే ప్రాబ్లమ్స్ సింగరేణి ద్వారా మొదలవుతున్నాయి. అప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ మాకు మా సమస్యలు వింటూ అధికారులకు, సింగరేణి వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ సమస్య పరిష్కరించే వాళ్ళన్నా కూడా సింగరేణి అధికారులు ఇక్కడున్న కలెక్టర్లను, అధికారులను మేనేజ్ చేసుకుంటూ తప్పుడు నివేదిక ఇచ్చుకుంటూ మాకు ప్రతి ఒక్క విషయంలో అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా మా కోరి కూడా అతి దగ్గరలో ఉన్న కూడా మా సమస్య వినకుండా 88 ఎకరాల వ్యవసాయ భూమి తీసుకుంటాం, మీ ఊరు తీసుకోమని చెప్పి చెప్తున్నారు. అలాగే మా ఊరు తీసుకుంటే 100 కోట్లు ఖర్చు అవుతుందని సింగరేణి యాజమాన్యం వెనుకాడుగేస్తుంది. మరి మీ సింగరేణి సంస్థ లక్షల కోట్ల లాభం వచ్చిందని మీరు ప్రకటన చేసుకుంటున్నారు కదా. ఇన్ని లక్షల లాభం వచ్చినప్పుడు ఒక 100 కోట్లకు మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటూ మీరు వెనుకపోవడం ఇది మీకేమన్నా సింగరేణి యాజమాన్యానికి సబబేనా అని మేము ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాము.